వెల్కమ్ టు అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా అంటే మార్చి ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కషన్ చేస్తున్నాం. సో ఈరోజు ముఖ్యమైన టాపిక్స్ కానీ చూసినట్టయితే భారత్ ఐర్లాండ్ జాయింట్ ఎకనామిక్ కమిషన్ ఏర్పాటు చేసిరు. యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్ 69వ సెషన్, బెంగళూరులోని ఐఏఎఫ్ ఇన్స్టిట్యూట్ ఏరోస్పేస్ మెడిసిన్ను సందర్శించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, తుర్లపాటి రాజేశ్వరికి సాహిత్య అనువాద పురస్కారం మరియు బాలిస్టిక్ రెసిస్టెన్స్ రెయిన్ఫోర్స్ కాంక్రీట్ ప్యానల్ని ఏర్పాటు చేసిరు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం మరియు అండర్-20 చెస్ ఛాంపియన్షిప్ సాధించిన ప్రణవ్ వెంకటేష్. సో ఇవి టాపిక్స్ అన్నమాట. సో మొదటి టాపిక్ కానీ చూసినట్టయితే ఇది అంటే అంతర్జాతీయ సంబంధించిన ఇష్యూ అనమాట. భారత్ ఐర్లాండ్ జాయింట్ ఎకనామిక్ కమిషన్ ఏర్పాటు. ఈ భారత్ అండ్ ఐర్లాండ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ జాయింట్ ఎకనామిక్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో భారత్ ఐర్లాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సంబంధాలను పెంపొందించడానికి జాయింట్ ఎకనామిక్ కమిషన్ని ఏర్పాటు చేసేందుకు భారత్ ఐర్లాండ్ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అండ్ ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ ఐరిష్ విదేశాంగ మంత్రితో సమావేశాన్ని అంగీకరించారు. ఓకే, సో ముఖ్యమైన అంశాలు ఏంటంటే మరి ఇక్కడ భారత విదేశాంగ మంత్రి ఐర్లాండ్లో పర్యటించడం 2015లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన తర్వాత భారత్ నుంచి తొలి ఉన్నత స్థాయి రాజకీయ పర్యటన ఇది ఐర్లాండ్ దేశంతో. సో ఈ పర్యటనలో భాగంగా భారత్ ఐర్లాండ్ భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు యాక్షన్ ప్లాన్ను రూపొందించాలని నిర్ణయం తీసుకోబడింది. సో ఇక్కడ భారత్ ఐర్లాండ్ జాయింట్ ఎకనామిక్ కమిషన్ ఏర్పాటు చేసిరన్నమాట. సో 2015 తర్వాత మరి నరేంద్ర మోడీ పర్యటన తర్వాత ఇది తర్వాత తొలి ఉన్నత రాజకీయ సమావేశం అని చెప్పేసి ఇక్కడ ఇద్దరు విదేశాంగ మంత్రుల సమావేశం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ కంట్రీ తోటి? ఐర్లాండ్ కంట్రీ తోటి. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అంతర్జాతీయ సమస్య ఏంటంటే మనకి యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్ 69వ సెషన్ అనమాట. ఈ మహిళా హక్కులకు సంబంధించి ఉమెన్ రైట్స్ గురించి మనకి ఒక ఇంటర్నేషనల్ సదస్సు ఒకటి జరుగుతుంది 1995లో. సో దానికి సంబంధించింది న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఆర్థిక మరియు సామాజిక మండలి, దాన్ని ఎకోసాక్ అని అంటాం, అంటే ఎకనామికల్ అండ్ సోషల్ కౌన్సిల్ అని అంటాం మనం, ఆధ్వర్యంలో 2025 మార్చి 10 నుండి ప్రారంభమయ్యే యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్ యొక్క 69వ సెషన్లో కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి నేతృత్వంలో భారత ప్రతినిధి బృందం పాల్గొంటుంది. ఓకేనా? సో మనకి 2025 మార్చి 10 నుంచి మనకి ఈ జరగబోయే యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్ యొక్క 69వ సెషన్ ఏదైతుందో ఈ సెషన్లో మన కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో మహిళా అండ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన అన్నపూర్ణాదేవి వాళ్ళ యొక్క ప్రతినిధి బృందం దీంట్లో పాల్గొంటుందని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు. మరి ఎందుకు ఈ యొక్క సెషన్ యొక్క ఉద్దేశం ఏందని మనం గమనించినట్లయితే ఏదైతే మహిళ యొక్క హక్కుల గురించి ఇందులో ఈ సదస్సులో పేర్కొన్నారో దానికి సంబంధించిన సదస్సు అనేది ఇక్కడ జరిగిందనమాట. సో ఇది ఈ 25 మార్చి 10 నాటికి ఇది 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. సో అందుకని చెప్పేసి ఈ సదస్సు నిర్వహణ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏం సింపుల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించిన అంశం పైన ఇది 69వ సెషన్. ఇది 2025 మార్చి 10 నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఎప్పుడు మనకి ఇది వరల్డ్ కాన్ఫరెన్స్ ఉమెన్ ఏదైతే ఉందో 1995 సదస్సులో మనకి ఉమెన్ సంబంధించిన రైట్స్ పైన ఏదైతే సదస్సు జరిగిందో ఆ సదస్సు జరిగిన నాటి నుంచి ఈ 69వ సెషన్ వరకు మరి మధ్యకాలం ఏదైతే ఉందో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న కారణంగా ఈ 69వ సెషన్ జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి జాతీయ అంశానికి సంబంధించిన అంశం ఇక్కడ బెంగళూరులోని ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ సందర్శించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సో ఇక్కడ ఈయన మరి మార్చి 9, 2025 కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న భారత వైమానిక దళం ఐఏఎఫ్ ఏదైతే ఉందో ఒక ఇన్స్టిట్యూట్ యొక్క ఏరోస్పేస్ మెడిసిన్ని ఈయన సందర్శించారు. సో దాంట్లో ఈ ఏరోమెడికల్ పరిశోధనలో ఐఏఎం యొక్క ప్రత్యేక పాత్ర గురించి అంటే వీళ్ళు ఏ విధంగా వైద్యానికి సంబంధించిన సేవలు ఏ విధంగా కొనసాగిస్తున్న అంశం పైన ఈయన సందర్శించి దానికి సంబంధించిన పరిశోధనలు, ఏరోమెడికల్ పరిశోధనలో ఐఏఎం యొక్క ప్రత్యేక పాత్ర గురించి వివరించడం జరిగిందనమాట. నెక్స్ట్ అవార్డులకు సంబంధించి చూసినట్లయితే తుర్లపాటి రాజేశ్వరి గారికి సాహిత్య అనువాద పురస్కారం లభించింది. ప్రముఖ తెలుగు రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరికి 2024వ సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. గోపీనాథ్ మహంతి రచించిన
ఒడియా నవల దాది బుడాను ఈత చెట్టు దేవుడు అని పేరుతోటి తెలుగులోకి అనువదించినందుకు గాను మరి తుర్లపాటి రాజేశ్వరి గారికి ఈ పురస్కారం దక్కింది. ఈమెతో పాటు అదేవిధంగా గ్రంథానువాదం చేసిన మొత్తం 21 మందికి ఈ మార్చి 7న పురస్కారాన్ని ప్రకటించారని ఇక్కడ గమనించాలి. సో ఈ పురస్కారంతో పాటుగా 50,000 నగదు మరియు బహుమతితో పాటు కాంస్య జ్ఞాపికను అందజేస్తారనే విషయం చూడాలి మనం. సో ఈమె తుర్లపాటి రాజేశ్వరి సాహిత్య అనువాదం దేంట్లో వచ్చిందని చూసినట్టయితే మనకి ఒడియా నవలైన దాది బుడా, ఒడియా నవల ఏదైతే ఉందో ఈ దాది బుడాను ఈత చెట్టు దేవుడి పేరుతోటి తెలుగులోకి అనువదించినందుకు ఈ పురస్కారం లభించింది. సింపుల్, వెరీ సింపుల్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశం బాలిస్టిక్ రెసిస్టెన్స్ రీఇన్ఫోర్స్ కాంక్రీట్ ప్యానెల్. యుద్ధాల సమయంలో ఉగ్రవాదుల దాడుల్లో అత్యధిక వేగంతో ప్రయోగించే మిజైల్ను సైతం తట్టుకోగలిగే ఈ బాలిస్టిక్ రెసిస్టెన్స్ ఆర్స్ రీఇన్ఫోర్స్ కాంక్రీట్ ప్యానెల్ను మరియు ఐఐటి మద్రాస్ అభివృద్ధి చేస్తుంది. బాలిస్టిక్ రెసిస్టెన్స్ రీఇన్ఫోర్స్ కాంక్రీట్ ప్యానెల్ అండి, ఇది ఒక గోడ లాంటిది, ఒక బలమైన గోడ లాంటిది, శత్రు దుర్భేద్యమైన గోడ లాంటిది. సో దీన్ని అభివృద్ధి చేస్తున్న వాళ్ళు ఎవరంటే ఐఐటి మద్రాస్ అండి, ఐఐటి మద్రాస్. ఈ ఐఐటికి సంబంధించిన అంశాలను మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఐఐటి మద్రాస్ సంబంధించిన పరిశోధనలు, ఆవిష్కరణలు ఏవైతున్నాయో ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ యుద్ధాల సమయాల్లో ఉగ్రవాద దాడుల్లో అత్యధిక వేగంతో ప్రయోగించే మిజైల్ను సైతం తట్టుకోగల ఒక గోడ లాంటి, ఒక స్ట్రాంగెస్ట్ గోడ లాంటి ఒక నిర్మాణాన్ని దీన్ని ఏర్పాటు చేస్తారు. దీన్ని అభివృద్ధి చేస్తుంది ఎవరంటే ఐఐటి మద్రాస్ వాళ్ళు అభివృద్ధి చేస్తారనే విషయం మనం చూసుకోవాలి. సో అనువిద్యుత్ కేంద్రాలు, ముఖ్యమైన వంతెనలు, భద్రతా రంగానికి సంబంధించిన సంస్థలు, రాష్ట్రపతి భవనం, పార్లమెంట్, సుప్రీంకోర్టు వంటి ముఖ్యమైన భవనాలకు రక్షణగా ఈ బాలిస్టిక్ రెసిస్టెన్స్ రీఎన్ఫోర్స్మెంట్ కాంక్రీట్ను ఉపయోగించవచ్చు అని చెప్పేసి మనకి ముఖ్యమైన ప్రదేశాలు ఏవైతున్నాయో, రక్షణపరమైన అంశాలు ఏవైతున్నాయో వీటికి సంబంధించిన ఆఫీసెస్ కానీ, పిఎంఓ ఆఫీసెస్ కానీ, రాష్ట్రపతి కానీ, సుప్రీంకోర్టు కానీ, పార్లమెంట్ కానీ ఇట్లాంటి గోడలలో కానీ వీటిని కానీ నిర్మాణం చేసినట్టయితే రక్షణగా నిలుస్తాయని చెప్పేసి మరి ఈ బాలిస్టిక్ రెసిస్టెన్స్ రీఎన్ఫోర్స్ కాంక్రీట్ ప్యానెల్ను ఒక శత్రు దుర్భేద్యమైన గోడ లాంటి నిర్మాణానికి ఐఐటి మద్రాసు అభివృద్ధి చేయడానికి పూనుకుంది. సో నెక్స్ట్ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అండి. ఈ మధ్యకాలంలో మనకి పార్లమెంటు పైన ఈ మధ్యకాలంలో కొందరు ఒక వాయువును వదిలి చిన్న దాడి లాంటిది, అంటే వాళ్ళకి ఉనికిని చాటుకోవడానికి ఈ మధ్యకాలంలో లాస్ట్ 2 years బ్యాక్ అనుకుంటా ఒక సంఘటన జరిగింది. సో అక్కడ ఉన్న వాళ్ళ భద్రతా దళాలను తీసేసి ఈ సిఐఎస్ఎఫ్ని అక్కడ కొనసాగిస్తారు ఇప్పుడు పార్లమెంటు రక్షణగా. సో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని మనకు మార్చి 10న జరుపుకుంటారనమాట. దేశ ఆస్తులు కాపాడటం, భద్రతా సేవలు అందించడం లాంటి ఇది నిర్వహిస్తుందని సిఐఎస్ఎఫ్ యాక్ట్ 1968 కింద దీన్ని నెలకొల్పారు. సో ఈ దళం సేవలు 1969 నుంచి అమల్లోకి వచ్చినాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది సిఐఎస్ఎఫ్ అనేది పనిచేస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్రీడాంశాలకు సంబంధించినట్టు చూసినట్టయితే మనకి ఇక్కడ Under-20 చెస్ ఛాంపియన్షిప్ సాధించిన ప్రణవ్ వెంకటేష్. ఓకేనా, రైట్. బెంగళూరు చెందిన ప్రణవ్ వెంకటేష్ ఎవరైతే ఉన్నారో ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ని Under-20లో ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ని సాధించడం జరిగింది. సో 2025 మార్చి 7న మాంటెన్గ్రోలోని పెట్రోవాచ్లో జరిగిన టోర్నీలో చివరిదైన 2వ రౌండ్లో ప్రణవ్ మాటిచ్ లెవ్రోనిచ్ స్లవేనియాతో గేమ్ను డ్రా చేసుకుని టైటిల్ అందుకున్నాడు. సో ఇతను 7 విజయాలు 4 డ్రాలతో మొత్తం 9 పాయింట్లతో అగ్రస్థానం నిలిచాడు. Under-20లో చెస్ ఛాంపియన్ ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్ నిలిచిన వ్యక్తి ఎవరంటే ప్రణవ్ వెంకటేష్. ఇతను బెంగళూరు చెందిన వ్యక్తి. తర్వాత ఈయన మరి మాంటెనెగ్రోలోని పెట్రోవాచ్లో జరిగిన టోర్నీ ఎవరిపైన స్లవేనియా మాటిచ్ లెవ్రోనిచ్తో గేమ్ను డ్రా చేసుకొని ఈయన గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ ఇతర అంశాలుగా చూసినట్టయితే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కొత్త చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా సిఎండిగా వికాస్ కౌశల్ 7న నియామకం జరిగింది. సో మనకి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కొత్త చైర్మన్గా మేనేజింగ్ డైరెక్టర్గా మరి వికాస్ కౌశల్ను నియమించడం జరిగింది. ఈ అంశం గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మళ్ళీ మనము చూడండి. మనకి కరెంట్ అఫైర్స్ అనేవి మార్చి 1st వీక్లో భాగంగా మనము ఇంకా చేస్తున్నాం అనమాట. సో మనకి వీక్లీ వైజ్గా మనకి 4 నుంచి 5 వీడియోలు మనం అప్లోడ్ చేస్తాం. సో ఈ విధంగా మనము ప్రతి వీక్ వైజ్గా మనము వీడియోస్ చేసుకుంటూ వెళ్దాం. సో కాబట్టి మరి మన యొక్క
ఛానల్ని గ్రోత్ అవ్వడానికి మీ మోటివేషన్ చాలా వరకు అవసరం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్ అండ్ లైక్ అండ్ షేర్ అండి. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కొత్త టాపిక్స్ తోటి మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ ఆల్.